ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసును విగ్రహములను నిలుపుకొని తమ దోషమును కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరములు పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా మాకు అన్యులైరు కనుక నేను వారి హృదయమును లోపర్చునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యక్షమిచ్చుచున్నాను. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతుందండి, అయితే మనము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్నే విగ్రహం అంటున్నాడు. ఇప్పుడు మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినట్లయితే ఇవన్నీ విగ్రహముగా కనిపించవు. కానీ భర్త అయినా, బిడ్డలైనా, భార్య అయినా, అక్కచెల్లైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఇంకా బంగారమైన, డబ్బైనా, ఇల్లైనా, దేన్నైతే మనము ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని విగ్రహం అని చెప్తున్నాడు. ఆ విగ్రహాన్ని మన హృదయంలో పెట్టుకుని మనం దేవుణ్ణి అడిగినట్లయితే, దేవునికి ప్రార్థించినట్లయితే, దేవుని యొక్క ఆయన ఏమంటున్నాడంటే, నా దగ్గర విచారణ చేసినట్లయితే నేను ఎలాగ న్యాయం తీరుస్తాను వాళ్ళకి. ఎందుకంటే వారి హృదయంలో నాకు స్థానము లేదు. వారి హృదయంలో వేరే స్థానం ఉంది. ఏంటంటే బండి అవ్వచ్చు, కారు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, వేరు స్థానాలు ఉన్నాయి వారి హృదయంలో. నాకొచ్చి మొరపెడితే నేనెలాగ వింటాను అని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. అయితే లోకంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటున్నాయి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము దేవునికి సమయం ఇచ్చినట్లయితే మన యొక్క ఏది కావాలో దానిని ఆయన దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. వాక్యంతో హెచ్చరిస్తున్నాడు ఆయన. వారి హృదయంలో దోషమును పెట్టుకుని వారు నా దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నారు, నాకు చెప్తున్నారు, నాకు ఇది కావాలి తండ్రి అని చెప్తున్నారు, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి నాకు తెలియజేస్తున్నారు అనేసి ఆయన వాక్యంతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ఆయన చెప్తున్నాడు, నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే విగ్రహం అంటున్నాడు. కాబట్టి దాన్ని ఎక్కువగా ప్రేమించడం మానేసి దేవుని మాత్రమే ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీకు ఏది కావాలో ప్రతిదీ కూడా నీ దగ్గరికైనా రప్పించేవాడిగా ఉన్నాడు. రప్పించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆయన్ని మనం మనసులో పెట్టుకోకుండా ఆయనకి ఇష్టము కాని వాటిని అన్నిటినీ మన మనసులో పెట్టుకుని ఆయన మనం దూరం చేసుకునేవారుగా ఉన్నాం. మనకి ఏది కావాలో అదన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థిద్దాము. వాక్యం విన్న తర్వాత అయినా సరే దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నాలో నీకు ఇష్టం కానిది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేసేయని మనము ఆయన అడిగి మనకి ఏది కావాలో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.